వెళ్ళిపోతుంటే సిప్ చేస్తూ కళ్ళు మూసుకున్న అతన్ని చూసి నవ్వుకుంటూ ఆయిల్ హీట్ చేసుకుని నెమ్మదిగా మహిదార్ వెనక్కి వెళ్ళి కొంచెం కొంచెం ఆయిల్ తీసుకొని హెడ్ మసాజ్ చేయడం స్టార్ట్ చేసింది. మెత్తని వేళ్ళు తలని మర్దన చేసి ఒత్తిడిని తగ్గిస్తుంటే వద్దని చెప్పలేకపోయాడు. 10 మినిట్స్ చిన్నగా ప్రెజర్ ఇస్తూ సాఫ్ట్గా జెంటిల్గా మసాజ్ చేసిన వైష్ణవి మహిదర్ తలని కాస్త వెనక్కి అంది. అతని సూదంటు ముక్కు ఒత్తైన కనుబొమ్మలు చూస్తూ విశాలంగా ఉన్న నుదుటి మీద పెదవులు నిలిపింది. పలకలేదు. చిన్నగా చెంప మీదకి జారి గరుకైన గడ్డానికి చెంపతో రాస్తూ చెవి దగ్గరకు వచ్చి ఐఎమ్ సారీ మహి, నువ్వు ఇలా మౌనంగా ఉంటే నాకు తిక్కలేస్తుంది. కొట్టినా తిట్టినా అందులో నీ ప్రేమను చూస్తూ హ్యాపీ అవుతాను. కానీ ఇలా మౌనమునిలా దీక్ష చేస్తే నిజంగా చంపేయాలనిపిస్తుంది. అందుకే నీకెలాగైనా కోపం తెప్పించాలని మార్నింగ్ అలా రెడీ అయి వచ్చాను. అయినా నేనేం బరి తెగించేలా డ్రెస్ చేసుకోలేదు కదా, డీసెంట్గానే ఉందిగా అంటున్నా ఆమె ఊహించనంత వేగంగా అతని ఒడిలో చేరింది. మెరుపులా జరిగిన ఆ సంఘటనకి బిగుసుకుంటే ఆమె మెడపట్టి ముందుకు తెచ్చుకుని ఇప్పుడు నాకు తిక్కలేసింది. నేను చెప్పినట్టు డ్రెస్ చేసుకొని నేను ఏం చేసినా నోరు మూసుకొని ఉండాలి. ఉంటావా అడిగాడు కళ్ళలోకి చూస్తూ. అలా ఉంటే నా మీద కోపం పోతుందా? ట్రై చేస్తాను. సరే అని ఎక్కడికి వెళ్ళావు మార్నింగ్ నుంచి అంది. మినిస్టర్ని కలవడానికి. ఆ సందీప్ని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. వాడు లైఫ్లో బయటకు రాకుండా చేసే ప్రూఫ్స్ అన్ని సెంట్రల్ మినిస్టర్కి అప్పగించి వాడిక బయట ప్రపంచాన్ని చూడకూడదని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళాను అన్నాడు. ఏమైంది, ఎందుకు వెళ్ళావు అంది కంగారుగా. మగాడినని తెలిసి పుష్కరమయ్యింది. ఆ మగతనం ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, హెల్త్ సిక్ అయ్యింది. ఒక అమ్మాయిని వైఫ్గా చేసుకుని వెంటనే ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయమంది డాక్టర్. అది ఇప్పుడు నీతోనే స్టార్ట్ చేద్దామని అంటున్న మహిని కొరకొరా చూస్తూ లేచి నిల్చుంది. ఆమె మొహం మీద కవర్ ఒకటి విసిరి నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి ఈ డ్రెస్లో రెడీ అయ్యి రూమ్కి వచ్చాయి యాటిట్యూడ్గా చెప్పి వెళ్ళాడు కోట్ భుజానికి తగిలించుకుని. పాపమని దయదలిస్తే నా కొంపకే ఎసురు పెట్టాడు ఈ రావణ్ మహారాజాని గొనుక్కుంటూ రూమ్లోకి వెళ్ళి కవర్ ఓపెన్ చేసిన ఆమెకి షోల్డర్ దగ్గర స్ట్రాప్ వచ్చిన పర్పుల్ కలర్ నీ లెంత్ ట్రాన్స్పరెంట్ డ్రెస్ కనబడి నోరు తెరుచుకుంది. ఆఫ్టర్ 30 మినిట్స్ మహీదర్ గది బయట ఉన్న వైష్ణవి డోర్ నాక్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ సందేహిస్తూ సంశయపడుతూనే డోర్ తీసింది. గదిలో కనబడలేదు మహి. చుట్టూ చూసి ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటున్న తనకి అప్పుడే స్మోక్ చేసి బాల్కనీ స్లైడ్ క్లోజ్ చేసి లోపలికి వస్తూ కనిపించాడు. ఆమెను చూసి నొసలు చిట్లించాడు. కారణం ఆమె తానిచ్చిన డ్రెస్లో రాలేదు. ఎప్పట్లా నైట్ వేర్లోనే ఉంది. సీరియస్గా చూస్తూ ముందుకు వస్తున్న అతన్ని చూసి వెనక్కి నడుస్తుంటే వితిన్ సెకండ్స్లో వచ్చిన మహి ఆమెని గోడకు బంధించి నా మాట అంటే లెక్కలేదు కదా నీకని గర్జించాడు. అది కాదు, చెప్పేది విను మహి అంటున్నా తన బుగ్గలు పట్టుకొని ఏం చెప్తావ్ అన్నాడు ఉరుముతూ. ఆ డ్రెస్సు నాకు నచ్చలేదు. స్థిరంగా చెప్పిన తనని కోపంగా చూసి నాకు నచ్చింది అన్నాడు. అలా అర్ధనగ్నంగా నేను నీ ముందు మాట్లాడలేకపోయింది. తన దవడ పట్టి పైకి లేపి నా ముందు ఏమీ లేకుండా ఉండాల్సిన టైంలో ఇదే చెప్తావా? ఆ రోజు నీకు అడ్డు చెప్పను, ఇప్పుడు మాత్రం నేను అలా ఉండలేను. మరి మొన్న టాప్ తీస్తే సైలెంట్గా ఉన్నావు. ఆ రోజు నువ్వు హద్దు దాటలేదు. ఈరోజు అలా అనిపించడం లేదంటున్న తనని ఒక్క ఊదురున పైకి లేపి అంటే ఏంటే ఆత్రంగాడి లెక్క కనబడుతున్నానా అన్నాడు. అలా అనలేదు. నీ చూపుల్లో ఏదో తెలియని భావం లేదు, బందర్ లడ్డు లేదు. మార్నింగ్ ఆ డ్రెస్లో అట్రాక్ట్ చేసావు. ఈ డ్రెస్లో టెంప్ట్ చేస్తావో లేదో చూడాలిగా. ముద్దుగా అనిపిస్తే ముద్దు పెట్టుకో, చాలదు అంటే హక్ చేసుకో. అంతకు మించి ముందుకు వద్దు మహి. మన పేరెంట్స్ మన మ్యారేజ్ మీద ఎన్నో హోప్స్ డ్రీమ్స్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళ కోరికలు ఆశలు ముచ్చట్లు పిల్లలుగా మనం తీర్చాలి. నువ్వు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నావు అన్నా అది నా వరకు కాగితపు పెళ్ళే. పంచభూతాల సాక్షిగా మన అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరి సమక్షంలో నా మెడలో నువ్వు 3 ముళ్ళు వేస్తే జీవితాంతం దాన్ని నా గుండెల్లో పదిలంగా భద్రంగా దాచుకుంటాను. చెప్తున్న వైష్ణవి ఎప్పుడు బెడ్ మీదకు చేరిందో తెలియదు. అంటే తాళిని మాత్రమేనా అడుగుతూ ఆమె షర్ట్ బటన్ తీస్తున్నాడు నెమ్మదిగా. నువ్వు లేకుండా తాళి ఎలా వస్తుంది, నీతో పాటే దాన్ని కూడా అంటున్న తను చిన్నగా మోన్స్ ఇచ్చింది. బొడ్డు దగ్గర బటన్ తప్పించి అక్కడ తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. నా మీద కోపం పోలేదా?
నిజంగా ఆ రోజు నీకేం కాకూడదు అన్న భయంతో వచ్చానే కానీ నమ్మకం లేక కాదు మహి. అతని జుట్టు ప్రేమగా నిమిరింది. నేను నీకు చెప్పకుండా వెళ్తే నీకు ఎంత టెన్షన్గా ఉంటుందో నాకు అంతే కదా. ఒక్కసారి చావు అంచుల వరకు వెళ్ళి వచ్చాం. మరోసారి అది జరగకూడదని నా భయం. అయినా ఇందులో నీ తప్పు లేదా? ఉదయ్ అన్నయ్య అక్కడే ఉన్నాడని నాకు ఎందుకు ముందే చెప్పలేదు? మీరు కలిశారని తెలిస్తే నేను హ్యాపీగా ఉండేదాన్ని కదా. నాతో షేర్ చేసుకోవడానికి నీకు ఈగో, కానీ ఇదిగో ఇలాంటి తుంటరి పనులు మాత్రం బాగా చేస్తావు. నాభి చుట్టూ తిరుగుతున్న అతని నాలుక చేసే అల్లరికి గిలిగింతలు పుట్టి నవ్వుతూ అంది. కథలు చెప్పి డ్రెస్ సంగతి మర్చిపోయేలా చేయాలని చూడకు వైషు. నేను నిన్ను ఆ డ్రెస్లో చూడనిదే ఊరుకోను, చిన్నగా కొరికి చెప్పాడు. ప్లీజ్, నా వల్ల కాదు, నాకు సిగ్గు. ఆ సిగ్గుని నేను తరిమేస్తాగా అని వెళ్ళి డ్రెస్ తీసుకుని వచ్చాడు. బ్లాంకెట్ ఫుల్లుగా కప్పుకొని గట్టిగా అంచులు పట్టుకుంది. నా ముందు న్యూడ్గా ఉండమని చెప్పలేదు నేను. జస్ట్ మోడ్రన్ డ్రెస్లో నువ్వు ఎలా ఉంటావో చూడాలి అన్నాను. ఎక్కువ చేయకుండా మార్చుకో, 5 minutes అని వెళ్ళాడు. అతను హద్దులు దాటని తెలిసిన మొదటిసారి అలాంటి షార్ట్ గౌన్లో, అంటే సిగ్గు బిడియం కమ్ముకుంటే కెంపులైన చంపలతో డ్రెస్ రిమూవ్ చేసింది. డోర్ నాక్ చేశాడు. మాట్లాడలేదు వైష్ణవి. వైషు పిలిచాడు. అంది. రావచ్చా? చిన్న నవ్వుతో లోనికి వచ్చిన మహీకి తన మోకాలు దాటిన తన షర్ట్లో మునిగిన ఆమెను చూసి కోపం పీక్స్కి చేరి ఒకటి పీకాలని వేగంగా వస్తుంటే, కొట్టకు, డ్రెస్ వేసుకున్నాను అంది భయంగా. వాట్ అన్నాడు వింతగా. లోపల డ్రెస్ ఉంది కానీ అని చేతులు నలుపుతుంటే అప్పుడు గమనించిన అతనికి వైట్ షర్ట్లో పర్పుల్ కలర్ కనబడుతుంటే, ఏంటే ఇది అన్నాడు నవ్వుతూ. నా గురించి తెలిసి కూడా ఇలాంటి డ్రెస్సులు వేసుకోమంటే ఎలా? కాస్త టైం పడుతుంది, అది కూడా లైసెన్స్ లేదు మనకు ఇంకా అంటున్న ఆమె నడుము అతని సందిట్లో చేరితే, ఏంటే మాట్లాడితే లైసెన్స్ అంటున్నావు? నేనేమైనా అవసరం తీర్చుకొని మోసం చేసి పారిపోయేవాడిలా కానొస్తున్నానా? మహిదర్ ఇక్కడ, నువ్వు పారిపోతానన్నా వదలను అంటూ షర్ట్ తీ అన్నాడు. నువ్వే తీసుకో అంది అతని మాటలకు మురుస్తూ. టైం చూసి ఆడుకోవడంలో మీ ఆడాల తర్వాత ఎవరైనా అని సనుగుతూ షర్ట్ తీసిన అతనికి నక్షత్రంలో మెరుస్తున్న మేనిని కప్పిన పువ్వులా ఉన్న డ్రెస్ కన్నులకు విందు చేస్తుంటే సిగ్గుతో ముడుచుకున్న ఆమె మరింత ముద్దుగా కనపడింది. బన్ పెట్టిన హెయిర్ని విడుదల చేసి తన టీషర్ట్ తీసేశాడు. చూసావుగా, నేను వెళ్తాను అంటున్న తనని పోనివ్వకుండా మార్నింగ్ వరకు గదిలోంచి నీ కాలి గోరు కూడా కదలనివ్వనంటూ వెనక్కి తిప్పి పొడవాటి జుట్టుని పక్కకి తప్పించి నున్నని వీపు మీద ముద్దు పెట్టాడు. నరాల్లో జివ్వుమన్న బాధ. పెదాలతో స్ట్రాప్ మీద కూడా కిస్ చేసి బ్యాక్ హక్ చేసుకుని మిర్రర్ ముందు నిలబెట్టి చూడవే అన్నాడు. చూపులు నేలకి రాసిచ్చిన ఆమె అతని తెల్లని పొడవాటి పాదాన్ని చూస్తుంటే వైషు అని స్వీట్ వాయిస్తో పిలిచాడు. ఇలా పిలిచి నన్ను చంపకురా అంది రోజా పూలైన బుగ్గలతో. దేవకన్యలు ఎలా ఉంటారో నాకు తెలియదు, ఇప్పుడు నీలో వాళ్ళు ఉన్నారు అనిపిస్తుంది. దేవకన్యలు మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటారా? వైష్ణవి తింగరి ప్రశ్నకు భుజం మీద బైట్ చేశాడు. ఎందుకు రక్ష పిశాచుల్లా కొరుకుతావు అంది. రొమాంటిక్ సెన్స్ లేదే నీకు? నీకు ఉందిగా, చాలే, ఇద్దరికి ఉంటే బ్యాలెన్స్ అవ్వదు అంది. అతని చేతులు ఆమె నడుమును చుట్టేస్తే అతని ఛాతికి తల ఆనించి కళ్ళు మూసుకుంది. వైషు సరిగా నిల్చో. ఏమైంది? కళ్ళు మూసుకొని ట్రాన్స్లో ఉంది. మాట్లాడలేదు మహి. ఆమె షోల్డర్ మీద పెదవులు నిలిపి కళ్ళను కిందకు అప్పగించి ఇలాగే ఉండవే కాసేపు అన్నాడు. అంది. ఆ హగ్గు ఫీల్ అవుతున్నాడేమో అని. లో నెక్ నుంచి చల్లని పిల్ల తిమ్మిరి ఒకటి తన హృదయంలోకి చొచ్చుకుపోతుంటే కళ్ళు తెరిచిన వైష్ణవికి మహిదర్ చూపులు ఎక్కడ ఉన్నాయో అద్దంలో చూస్తూ, సచ్చినోడా ఏం చూస్తున్నావు అని గయ్యమంది. నా ప్రాపర్టీలో ఉన్న సైట్ అని కన్ను కొట్టి ఆమెను అమాంతం మంచం మీదకి దొర్లించాడు. 20 కేజీల బంగారం, 50 కేజీల మల్లెలను చుట్టి ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడనీయకపోతుంటే ఇవాళ నా పని కేల్కతం అనుకున్న టైంలో పై పెదవిని కింద పెదవిని ముద్దు చేసి మురిపెంగా ఘాటు పెట్టి కోరికల రైలు పట్టాలు తప్పుతుందన్న టైంలో పక్కకి ఒరిగాడు. భారంగా ఊపిరి పీల్చుకుంటున్న ఆమెని పైకి తెచ్చుకొని ముద్దుకే మూర్ఛ వచ్చేలా అవుతున్నావు. మిగతా గేమ్ స్టార్ట్ అయితే ఉంటావా అడుగుతూ లిప్కి ఆయన రెడ్ జ్యూస్ లీక్ చేశాడు. ఇంత హార్డ్నెస్ ఏంటి మరి? కాస్త సున్నితత్వం చూపించు మహానుభావ వేడుకోలుగా అంది.
షోల్డర్ మీద స్ట్రిప్ జరిపి అక్కడ కిస్ చేస్తూ సున్నితత్వం కొన్ని చోట్ల, అది కూడా కొద్దిసేపు మాత్రమే బంగారం. నాలాంటి అన్రొమాంటిక్ ఫెలో నుంచి సాఫ్ట్నెస్ ఎక్స్పెక్ట్ చెయ్యకు. ఎవరు తమరు అన్రొమాంటిక్ నా అని కళ్ళు పెద్దవి చేసింది. కాదా అని ఇన్నోసెంట్ క్యూటీలా అడుగుతుంటే నోటి మీద చేతులు వేసుకొని అంత పొయట్రీ చెప్పి ఇంత విధ్వంసం చేసిన తమరు అన్రొమాంటిక్ అంటే యుగాంతం ఇప్పుడే వస్తుంది సార్. వైష్ణవి మెడపట్టి ముందుకు లాక్కొని ప్రొసీడ్ అవుదామా అన్నాడు. నువ్విలా రిక్వెస్ట్ చేయకు, నా వల్ల కాదు. అసలే మనం బిగ్ వెడ్డింగ్ కలలో ఉన్నాం. ప్లీజ్ బంగారం అని గడ్డం పట్టుకుని బతిమాలింది. బుజ్జగించింది. మరి ఫీలింగ్స్ కంట్రోల్ చెయ్యి. నేను వెళ్ళి పక్క రూమ్లో పడుకుంటా, నువ్వు పడుకో అని లేవబోతున్న ఆమె నడుం ఐరన్ హ్యాండ్లో నలిగితే అతి తెలివి ప్రదర్శిస్తే ఆవిరి చేసేస్తా. కంట్రోల్ చేయమంటే బుజ్జగించి కొన్ని స్వీట్ నథింగ్స్ చెప్తూ నిద్రపుచ్చమని, అంతేగాని నిన్ను మింగేయమనడం కాదని తనని బాహులో బంధిస్తూ లైట్ ఆఫ్ చేసి బెడ్ ల్యాంప్ వేసి మసక చీకట్లో మెరుస్తున్న ఆమె పర్వతాల మధ్యకు చేరిన అతన్ని తల నిమురుతూ కళ్ళు మూసుకుంది. నన్ను పడుకోబెట్టమంటే ఇది పడుకుంది. రాక్షసని ముద్దుగా తిట్టుకుంటూ మెడ మీద ఇష్టంగా ముద్దులు పెట్టుకొని ఇంకా కిందకు చేరితే ఆగడం కష్టమని తీపి నరకం ఆ క్షణం అనుభవిస్తూ ఆమె గుండెల్లో మోహం పెట్టుకుని పడుకున్నాడు. వారం తర్వాత ఆఫీస్ పనులన్నీ ముగించుకొని ఇంటికి వెళ్లకుండా కేరళ ఫ్లైట్ ఎక్కిస్తున్న మహీని అయోమయంగా చూస్తూ ఇప్పుడు కేరళ ఎందుకు మహి అంది. హనీమూన్ ప్యాకేజ్ రిజర్వ్ చేశానే, బోట్ హౌస్లో మన శోభనం చెబుతూ కన్ను కొట్టి ఆమె ముఖం రెడ్ చిల్లీలా చేసి సీట్లో కూర్చోబెట్టాడు. ఒక్కటి తిన్నగా సమాధానం చెప్పవే, వారం నుంచి నీ వేషాలు మరీ ఎక్కువయ్యాయి. అరే అమ్మాయిని నాకే టెంప్ట్ అయితే బాగుండు అనేలా హెల్ప్ చూపిస్తున్నావు అని కసురుకుంటూ అతని భుజం మీద తల ఆంచుకుంది. ఇంత సోది చెప్పి లాస్ట్కి నువ్వు చేసేదేంటే అని డిప్పా మీద ఒకటి వేసి, బేబీ మన మ్యారేజ్ కేరళ కొబ్బరి తోటలో ప్లాన్ చేశానని తీపి కబురు తీయగా చెప్పాడు. గుడ్లు మెటకరించి చూస్తూ వాట్ అంది. భుజాలు కుదిని ఆమె నోట్లో సలాడ్ కుక్కి కేరళలో లెగ్గు పెట్టాడు. వాళ్ళ కోసం బుక్ చేసుకున్న రిసార్ట్ రూమ్లో తేలిన వాళ్ళకి అక్కడ తన్వి ఉదయ్ కనబడి షాక్ ఇచ్చారు. మహీని వాళ్ళని మార్చి మార్చి చూస్తూ ఉంటే తన్వికి కేరళ వైద్యం ఇస్తే క్యూర్ అవుతుందని తీసుకొచ్చాడు ఉదయ్ అన్నాడు. అన్నయ్య మీకు ఎలా ఉంది ఇప్పుడు అంది ముందుకు వచ్చి. బాగుంది వైష్ణవి, ఇక ఆ మ్యాటర్ వదిలేయి. ఈ ఇద్దరి ఫ్రెండ్స్కి ఇప్పుడు ట్రీట్మెంట్ అవసరం. కొన్ని రోజులు మనం జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. మహి నీకేమైంది అంది కంగారుగా. హెడేక్ అన్నాడు. మరి నాకు చెప్పలేదు అంది కన్నీళ్లతో. ఫ్రెష్ అయి వస్తామని తనని తీసుకెళ్లి డోర్ లాక్ చేసి ఏంటే నీ బాధ అన్నాడు కళ్ళు తుడుస్తూ. నా బాధ నీకేం తెలుసు అని తోసింది. ఏయ్ ఇలా చేస్తే తిక్కలేస్తుంది నాకు, రా అన్నాడు. రాను, నీకు హెల్త్ బాగోకుంటే నాతో ఒక్క మాట కూడా చెప్పాలి అనిపించలేదా? ముద్దులకు హగ్గులకి నేనే కావాలి కానీ అంటున్న తను వెక్కి ఏడుస్తుంటే ఎత్తుకొని కౌచ్లో చేర్చి వెనక నుంచి చుట్టేస్తూ, వర్క్ హెవీ అయినప్పుడు హెడేక్ వస్తుంది, నీతో ఉన్నప్పుడు రాదు, అందుకే గుర్తు లేదు. నా స్ట్రెస్ బ్లాస్టర్ నువ్వు అయినప్పుడు నీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటా, కానీ ఇలాంటివన్నీ చెప్పి టెన్షన్ పెట్టాలని ఎందుకు అనుకుంటా? ఇదిగో ఇలా మాట్లాడే నన్ను సరిగా కోపం కూడా పడనివ్వవు అంటూ ఎన్ని రోజులు ట్రీట్మెంట్ అంది ముందుకు తిరిగి అతని షర్ట్ బటన్స్ తీస్తూ. మేబీ 2 months. అన్ని రోజులా? తప్పదు బంగారం, న్యాచురల్ ప్రాసెస్ అంటే ఆ మాత్రం టైం పడుతుందని చెప్తూ ఏం ఆగలేవా అప్పటి వరకు అంటున్న అతని తెల్లని ఛాతి మీద కొరికింది. అబ్బా రాక్షసి, రక్త పిశాచిలా కొరుకుడేందే, ఆగలేక అని ఐవింగ్ చేసి టమాటాలా ఉన్న అతని ముఖం చూసి క్షణకాలం బెదిరిన అది క్షణికమే కావున మరి కాస్త దగ్గరికి చేరి గాలికి కూడా వాళ్ళ మధ్య చోటు ఇవ్వకుండా ఇద్దరి లిప్స్ లాక్ చేసింది. అడగకుండానే ఇస్తుంటే ఎందుకు వద్దంటాడు? తీపి పెదాల్లోంచి తేనెలు చిరికించుకొని ఆమె బెదిరి లేచేలా కిస్ ఇచ్చాడు. చిరుకోపంగా చూసుకుంటూ స్నానం చేద్దాం దా అంది. వాట్? నమ్మలేని నిజంగా వింటున్న అతను దాదాపు అరిచినంత పనే చేస్తుంటే ఈ సువర్ణ అవకాశం వద్దంటే అక్కడే ఉండని కళ్ళతో కవ్విస్తూ పైన దుప్పట మహి మీదకి విసిరి డ్రెస్ జిప్ తీసి భుజాలతో కవ్వింపుగా నవ్వి వాష్రూమ్లో దూరింది. గాడ్, ఇది నన్నిలా స్వీట్గా సతాయిస్తే ఎలా కంట్రోల్లో ఉండేదని ముద్దుగా తిట్టుకుంటూ షర్ట్ తీసేసి వెళ్ళిన అతనికి ఒక్కో వాటర్ డ్రాప్తో ఒంటిని తడిపేస్తున్న ఆమె ఫిగర్ డ్రెస్ నుంచి దర్శనం ఇచ్చింది. డోర్ బోల్ట్ పెట్టి ఒక కాలు ఆనించి ఆమెను చూస్తున్నాడు. అలాగే పెద్దగా పరిచయం లేని అందాలు, ఇవిగో మేము అంటూ పరిచయం చేస్తుంటే హాట్ వాటర్లా అతని బాడీ కూడా హీట్ ఎక్కింది.
ఆమె పని పట్టడానికి రెడీ అయిన మరో నిమిషం అతని ఫేస్లో డెవిల్ స్మైల్ చేరి ప్యాంట్ బెల్ట్ మీద పడింది. అది చూస్తున్న ఆమె షాక్ అయింది. ప్యాంట్ ఆమె మీద విసిరి పారిపోవాలని చూస్తున్న తనని వాల్కి స్టిక్ చేశాడు. పైనుంచి పడుతున్న నీళ్లకు కళ్ళు సిగ్గుతో వాలిపోతే ఆమె నడుము పట్టి తనకేసి అదుముకున్నాడు. తీయని బాధకి తమకంగా ఆమె నోటు నుంచి వెలువడిన నిట్టూర్పుకి తడిచిన మెడపై పెదవి ముద్రలు వేస్తూ ప్లేస్ కూల్గా ఉంది, బాడీ హీట్ ఎక్కుతుంది, ప్రొసీడ్ అయ్యామనుకో కత్తిలాంటోడు పుడతాడు, ఏంటి సరేనా అంటూనే చెవి తమ్మెను చప్పరించాడు. నరనరాన జింబున విద్యుత్ పాకిన కంపన ఆమెలో. మహి భుజం గట్టిగా పట్టుకొని తన్మయంగా కళ్ళు మూసుకొని అతనికి ఓ రకంగా అడ్డు చెప్పలేదు. ఆల్రెడీ షోల్డర్ పార్ట్ ఊరిస్తుంటే చెవి నుంచి జారి చెరుకు ముక్కలాంటి భుజాన్ని కొరికాడు. కాస్త కిందకు జారిన అతని పెదాలు గులాబీల సుకుమారంతో ఉబ్బెత్తుగా ఉన్న స్థానాన్ని చేరగా పల్చని వస్త్రం అతనికి అడ్డుగా మారింది. నెమ్మదిగా పాకిన వేళ్ళకి అక్కడ స్థానం వెచ్చగా బిగుతుగా తగిలి ఒక రకమైన షాక్ని కలిగిస్తే కోమలమైన అందాలను తొలిసారి స్పృశిస్తున్న అతనిలో అంతులేని అనుభూతి. గాఢంగా ఎదకనుమల్లో తల దూర్చేసి అనుస్తున్న ఆవేశానికి గుర్తుగా ఆమె నడుం చిత్తుగా నలుగుతుంటే అతని వేడిని తట్టుకోలేక హాట్ వాటర్ ఆపి చల్లని నీళ్ళని తిప్పింది. వేడెక్కిన ఇద్దరి తనువులు చాలాసేపు నీళ్ళకి తడిచి వేడిని తగ్గించుకుని దూరం జరిగాయి. ఆమె ముఖం మంకెన పువ్వు అయితే అతని శరీరం అగ్ని పువ్వులా కాగుతుంది. చేసిన స్నానం చాలు పోవే దయ్యమని బయటకి నెట్టి తలుపేసుకున్న అతని పిడిగుద్దులకు గోడ బలైతే అతనికి నయం అయ్యే వరకు కవ్వింపులకి దిగకూడదని బలంగా అనుకొని నీళ్లు కారుతున్న డ్రెస్ మార్చుకొని తలకు టవల్ చుట్టుకొని మహి వచ్చేసరికి వేడివేడి గ్రీన్ టీ ఆర్డర్ ఇచ్చి రూమ్ కర్టన్స్ ఓపెన్ చేసింది. విల్లా టైప్ ఇండివిజువల్ రిసార్ట్ బుక్ చేశాడు మహి. కొన్ని రోజులు ఈ ప్రకృతి నడుమ రిలాక్స్ అయితే తన్వికి కూడా బాగుంటుందని తీసుకొచ్చాడు. స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్న ఆమె నడుమును చుట్టేసిన చేతులకు భుజం మీద పడుతున్న నీటి చుక్కలకి మరో టవల్ తీసుకొని మహిని బెడ్ మీద కూర్చోబెట్టి తల తుడుస్తూ ఇక్కడ చాలా బాగుంది మహి అంది. ఆమె అతి దగ్గరగా ఉంటే దూరంగా ఉండాలంటే అతనికి అగ్ని పరీక్షగా ఉంది. అదీ కాక తానెప్పుడూ చూడని అందాలు కళ్ళలో కనువిందులు చేసి కవ్విస్తుంటే ఆమె చూపే ప్రేమ చనువు మరో అడుగు ముందుకు వేయమని రెచ్చగొడుతున్నాయి. వైషు పిలిచాడు స్వీట్గా. అంతే ప్రేమగా బదులిచ్చింది. నైట్కి స్నాక్స్ ఇస్తావా క్యూట్గా ఇన్నోసెంట్ పప్పీలా అడుగుతూ నడుము చుట్టేసి పొట్టకి మొహం ఆంచుకున్నాడు. నైట్ డైట్ ప్రకారం తినాలి మహి, ఈవినింగ్ స్నాక్స్ తినొచ్చు, ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేదు కదా, అయ్యాక అడిగి అదే డైట్ ప్రకారం పెడతాలే అంటున్న తనని మంచం మీద దొర్లించి పైన చేరి నేను అడిగేది ఏంటే అన్నాడు గుర్రుగా. ఏం అడిగావు? స్నాక్స్ కదా కన్ఫ్యూజింగ్గా చూసింది. నీ అని నాలుక మడత పెట్టి తనకి ఏం కావాలో అక్కడ పెదాలు నిలిపి ఇవి టేస్ట్ చేయాలనుకుంటున్నా అన్నాడు చిలిపిదనం చేరిన కళ్ళతో. చీ సిగ్గు ముంచుకొస్తుంటే ముద్దుగా అంది. నాకు చీ లేదు, కావాలి కాదనకు. ఇక్కడికి హనీమూన్ వెకేషన్కి రాలేదు, మనం ట్రీట్మెంట్ కోసం వచ్చాము. నువ్వు ఇలా వేషాలు వేస్తే నేను వేరే రూమ్లో ఉంటాను. నన్ను వద్దని వెళ్తావా? నీకోసం వెళ్తాను మహి. ఆరోగ్యం బాగుంటే ముందుండే లైఫ్ అంతా నీకోసమే కదా. నువ్వు క్యూర్ అయితే ఫస్ట్ హ్యాపీ అయ్యేది నేనే కదా. ప్లీజ్ అంది. ఒక్కసారి రా. అమాయకత్వం అంతా వలకబోసిన కరగని ఆమెను చూసి ఆక్రోశం రాగా పెదాల పిండి చేసి వదిలి పోవే రాక్షసి, కావాలని ఊరిస్తున్నావు కదా, నా టైం వచ్చాక అస్సలు వడ్డీ కలిపి లాక్కుంటా, ఏ చిగ్గి పెట్టినా వదలను అని డ్రెస్అప్ అయ్యి గ్రీన్ టీ రావడంతో నవ్వుతున్న వైష్ణవిని లాక్కెళ్ళి బాల్కనీలోని స్వింగ్ చైర్లో తన ఒడిలో కూర్చోబెట్టుకొని టీ సిప్ చేస్తూ వ్యూ చూస్తున్నాడు. ఇంత క్యూట్గా ఉంటే కష్టం బాబు, కాస్త సీరియస్ మెయింటైన్ చేయి, చూడటానికి బాగుంటుంది అంది. రెండో సిప్ తను చేస్తూ. మాట్లాడకుండా మూడో గుటక మింగి ముందుకు వంగిన ఆమె పెదాల్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేశాడు. ఎంతో ఇష్టంగా తీసుకున్న ఆమె ప్రేమను కళ్ళలో చూస్తూ ఇద్దరి అదరాలు జత చేశాడు. నార్మల్ కిస్ డీప్గా మారిపోయి ముద్దులోనే కాపురం చేసే అంత రిలాక్స్ అయినా ఇద్దరు విడవడానికి చాలా టైం పడితే నైట్ నీ నుంచి నాకు కావాల్సింది తీసుకుంటా, కాదంటే నీ నడుం విరిచేసి ఇక్కడే ట్రీట్మెంట్ ఇప్పించి తీసుకెళ్తా. ఇంకా ఎందుకు పెళ్ళి, కాపురం స్టార్ట్ చేసేద్దాం కందిన పెదవి మంట ఎత్తిపోతుంటే అంది.
మంట పుట్టే ప్లేస్ ఇక్కడితో ఆగదని చెప్తూ తన్వి కాల్ చేస్తుంటే పద వెళ్దామని తనని తీసుకెళ్లాడు ఆయుర్వేదిక్ హాస్పిటల్. అక్కడ ఫేమస్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యారు. తన్వి లెగ్స్ నార్మల్ అవ్వాలి అంటే కాస్త శ్రమ పెయిన్తో కూడుకున్న పని. అయినా తప్పకుండా ఆమె నడిచేలా చేస్తామని అందుకు తగ్గట్టు న్యాచురల్ మెడిటేషన్తో పాటు యోగా, వాళ్ళు ఇచ్చే థెరపీ, మెడిటేషన్, అక్కడ ఫాలో అయ్యే రిచువల్స్లో కూడా వాళ్ళని ఒక భాగం కావాలి అని చెప్పారు. ఆ ప్లేస్ మొత్తం నిండిన పాజిటివ్ బ్లిస్ ఫీలింగ్కి అప్పుడప్పుడే వెళ్ళాలని కూడా లేని మహి సరే అన్నాడు. ఖరీదైన మందులు వాడి విసిగిన వాళ్ళకి ఇప్పుడు ఇదే లాస్ట్ ఛాన్స్ అని ఎలాగైనా నయం అయ్యేలా చేయమని దేవుణ్ణి వేడుకుంది వైష్ణవి. ఆ రోజుకి రెస్ట్ తీసుకోమని, రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ యోగా నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందని, ఎలాంటి డైట్ వాడాలో చెప్పి పంపారు డాక్టర్. తన్వితో అక్కడి గార్డెన్లో ఈవినింగ్ వరకు గడిపాక ఉదయ్తో మాట్లాడుతూ అక్కడ వనమూలికలు నీలగిరి, అన్నమలై అడవుల నుంచి తెప్పిస్తారని అతను చెప్తుంటే వింటూ ఉన్న వైష్ణవిని పిలిచాడు మహిధర్. హాట్ వాటర్ ఆన్ చేసిరా, బాత్ చేసి రెస్ట్ తీసుకోవాలని తనకి అర్థమయ్యేలా చెప్పాడు. హెడేక్ వచ్చిందా మహి అడిగింది తన్వి. ఇక్కడికి వచ్చాక ఈ గాలి పీల్చాక అంతగా లేదురా అన్నాడు రూమ్ వైపు తన వీల్ చైర్ తిప్పి. అంటున్న తనని గదిలో వదిలి ఉదయ్తో చెప్పాక అతను తమ రూము వైపు వెళ్తే వెనకే నడుస్తున్న వైష్ణవి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. ఈ శాడిస్ట్తో ఇక్కడ కూడా నాకు టార్చర్ తప్పట్లేదు అని గొనుక్కుంటూ గది వరకు వచ్చిన తను లోనికి వెళ్ళడానికి ధైర్యం సరిపోక అక్కడే ఆగితే వైషు అన్న స్వీట్ హస్కీ వాయిస్ వినపడింది. కమ్ బేబీ, టబ్ బాత్ చేద్దాం దా పిలుస్తున్న మహిధర్ వాయిస్లో అల్లరి. నెమ్మదిగా ఒక్కో అడుగు వేస్తూ వచ్చిన తనకి ఆల్రెడీ టవల్లో రెడీగా ఉన్న మహి దర్శనం కలిగి, దేవుడా నువ్వు ఫిక్స్ అయ్యావైతే అంది. మాట చెప్పాక ఎలా తప్పుతానే అని లోనికి లాగి డోర్ క్లోజ్ చేసి ఎత్తుకొని బాత్ టబ్లో దించి తను దిగాడు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తడి బట్టలతో స్నానాలు అవుతున్నాయి. ఇదే గుడిలో పొర్లితే పుణ్యమైన వస్తుంది అని వాపోతూ అతడి వెయిట్ క్యారీ చేయడానికి సిద్ధమయ్యింది. పల్చని కుర్తి నీళ్లతో ఒంటికి అతుక్కుపోయి బ్లాక్ ఇన్నర్ని షో చేస్తుంటే బ్యాక్ సైడ్ జిప్ తీస్తున్న మహి మునివేళ్ళకి అతని ఛాతికి అతుక్కుపోయింది. ఇలా రోజు ఏంటి స్వీట్ టార్చర్ మహి? మనకి ఎలాగో మ్యారేజ్ అయిందిగా, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాబ్లం లేదంటే ఒకటి అవుదాం. నిన్ను ఇలా ప్రతిసారి ఆశ పెట్టి ఆడుకోవడం నాకు ఇష్టం లేదు అంటున్న ఆమె గొంతు బొంగురుపోతే తన గడ్డం పైకంటూ ఆశ పెట్టడం ఏంటే? నేను ఎంజాయ్ చేస్తున్నా నీతో ఇలా ఆడుతూ రెచ్చగొడుతూ. నాకలా అనిపించడం లేదు, నిన్ను బాధ పెడుతున్నట్లే అనిపిస్తుంది. బాధ దేనికి? ఆమె జుట్టు మొత్తం షవర్ క్యాప్లో బంధించాడు. నీలో ఫీలింగ్స్ అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లని కాదు. ఫీలింగ్స్ అవి లస్ట్తో కలిగినవా లేక ఇష్టంతో పుట్టేవా? అయోమయంగా చూస్తూ అర్థం కాలేదు అంది. కొంచెం టైం పడుతుంది వెయిట్ అంటూ న్యూట్గా మారిన మిల్క్ షేడ్ వీప్ మీద ఇష్టంగా పెదవి ముద్రలు వేసి నడుం బంధించి గడ్డం పట్టుకుని వెనక్కి తిప్పి వణుకుతున్న ఆ ఎర్రని పెదాలని కలిపేశాడు. అతని సున్నితత్వానికి మరింత సహకరిస్తూ అతనికి వదిలేసింది. పావు గంటకు ఆమెలో ఒక విధమైన రెస్పాన్స్ చూస్తూ ముందుకు తిప్పుకొని ఎత్తైన హిమగిరులను పెదవితో స్పృశిస్తూ ఆమెలో తమకం రాజేశాడు. జుట్టులోకి జొప్పించిన వేళ్లను బిగించింది. ఊపిరి భారమైన వేళ డీప్ కిస్ విత్ బైట్ మెత్తని ఎదకి బహుకరించి వాటర్ నుంచి బయటకు తెచ్చి టవల్ ఇచ్చి వెళ్ళి కోల్డ్ షవర్ కింద నిల్చున్న మహి అరగంటకు వచ్చాడు. లైట్ పింక్ నైట్ డ్రెస్లో ఉన్న ఆమె జుట్టు దువ్వుకుంటూ ఆలోచిస్తుంటే నైట్ ట్రాక్ వేసుకొని ఆమెను బెడ్ మీద దొర్లించి పక్కన చేరి, ఇప్పటి వరకు నువ్వు ఫీల్ అయింది కోరికతోనా ఇష్టంతోనా అని అడిగాడు. అబ్బా అర్థమయ్యేలా చెప్పు మహి, ఈ టాపిక్లో నేను పూర్ అంది మూతి ముడుస్తూ. ఆమె చేతి ఒక్కో వేలి మెటికలు విరుస్తూ, సెక్స్ అంటే నీకేం తెలుసు అది చెప్పవే అన్నాడు. ఛీ అని అదో రకంగా మొహం పెట్టింది. తలపై మొట్టి, పిల్లలంటే ఇష్టం లేదా అన్నాడు. ఎందుకు లేదు, చాలా ఇష్టం అంది మెరుస్తున్న కళ్ళతో. ఆడ మగ మధ్య నువ్వు చీ అన్నా సెక్స్ జరగకుండానే ఆకాశంలోంచి పిల్లలు ఊడి పడతారనే మెంటల్ అని మరొకటి మొట్టి, ఆడదాన్ని అమ్మ చేయడానికి మగాడు చేసే యుద్ధాన్ని చీ అని మళ్ళీ మళ్ళీ అడిగితే వాడికి కామం ఎక్కువ అని వదలడు నిద్రపోనివ్వడని బిరుదులిచ్చి సైకోలు శాడిస్టులు అన్ని పేర్లు పెట్టి వన్స్ మా కష్టానికి ప్రతిఫలంగా ప్రెగ్నెన్సీ వచ్చాక రాజభోగాలు మాత్రం మీరు అనుభవిస్తారు
అని గీతాసారం గోబలో వినిపించిన మహిని నోరు తెరుచుకొని చూస్తుంది.